Hello, Big Boss fans. Welcome back to my channel. This is Manjula from Simply Manjula. I am back with another review video of Big Boss. And వీడియోలోకి వెళ్ళే ముందట వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి. చాలా నాకు మోటివేషన్ గా ఉంటుంది, నాకు సపోర్ట్ గా ఉంటుంది. థ్యాంక్ యూ. అండ్ అనుకున్నట్టుగా ప్రోమో 1 వచ్చేసింది. అండ్ అందులో భాగంగా లైక్ నిన్నటి నుంచి మనకి కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అయితే జరుగుతున్నాయి. దానికోసం ఎక్స్ కంటెస్టెంట్స్ అయితే వస్తున్నారు. అందులో ఇప్పటి వరకు ప్రియాంక అండ్ గౌతమ్ వచ్చారు. అందులో కళ్యాణ్ మాత్రమే విన్ అయ్యి ఫస్ట్ కంటెండర్ అయితే అయ్యాడు. ఇప్పుడు సెకండ్ డే కూడా ఇంకా ముగ్గురు వస్తారు అని మనకి బజ్ వినిపిస్తుంది. ఆల్రెడీ ఒకళ్ళు అయితే వచ్చారు. ప్రేరణ తనుజతో ఆడింది. బట్ తెలిసిన అప్డేట్ ఏంటంటే తనుజ అందులో గెలవలేకపోయింది, ప్రేరణ గెలిచింది. ఆల్మోస్ట్ వెరీ వెరీ క్లోజ్, నెక్ టు నెక్ ఉండే. విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ లో ఆ డిఫరెన్స్ ఉంది. తర్వాత అయిపోయినాక తనుజ కళ్యాణ్ తో మాట్లాడుతూ ఉంటుంది. కళ్యాణ్ అంటాడు, సో ఆల్మోస్ట్ నువ్వు విన్ అయిపోయావు అనుకున్నాను, బట్ జస్ట్ మిస్ అది. బట్ ఈ 2 weeks ఏ గేమ్స్ వచ్చినా లైక్ ఏ టాస్క్ లో అన్నా నువ్వు చేయాల్సిన పని అయితే పక్క వాళ్ళని చూసి లైక్ కో ప్లేయర్ ఉంటారు కదా, వాళ్ళని చూసి నువ్వు ఆడకని చెప్తాడు. అప్పుడు కాన్సన్ట్రేషన్ దెబ్బతింటది అండ్ స్ట్రెస్ వచ్చేసి ప్రెషర్ బిల్డ్ అయిపోద్ది అని చెప్తాడు అనమాట. సో దట్స్ ఓకే. అండ్ తర్వాత ఎలా తనుజ బిహేవ్ చేసింది, ఎలా రియాక్ట్ అయిందని మనం చూడాలి. ఐ థింక్ లైక్ నాకు అనిపిస్తుంది ఇంకా ఎక్కువ ఎక్సాజరేటెడ్ గా హైపర్ గా బిహేవ్ చేయదు. ఆల్రెడీ కెప్టెన్ అయింది తను. అండ్ తనకి తెలుసు తన స్టేటస్ ఏంటో, బయట తనకున్న తన ప్లేస్ ఏంటో, తన పొజిషన్ ఏంటో తనకి ఇప్పటికే అర్థమైంది. కాబట్టి తను అంతగా ప్రిపేర్ లైక్ ఇదవ్వదు, రియాక్ట్ అవ్వదని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఓకే. అండ్ ఇంకా వచ్చిన అప్డేట్స్ ఏంటంటే ప్రిన్స్ యావర్ అండ్ మానస్ కూడా వస్తారు. అండ్ మానస్ తోటి డీమన్ పవన్ ఆడతాడు. మనకి ప్రోమో 2, 3 లో చూపిస్తారు. డీమన్ గెలుస్తాడని అప్డేట్ వచ్చింది, లీక్స్ వచ్చాయి. అండ్ ఆల్సో అదే విధంగా ఇమాన్యుయల్ అండ్ యావర్ ఆడతారు. అందులో ఇమాన్యుయల్ గెలుస్తాడు. సో ఫైనల్ గా మనకి ముగ్గురు, నాట్ ఫైనల్ బట్ మనకి ఇప్పటి వరకు అయితే ముగ్గురు, ఈ రోజు వరకు ముగ్గురు కెప్టెన్సీ కంటెండర్ అయితే మనకి సెలెక్ట్ అయిపోతారు. లైక్ కళ్యాణ్, డీమన్ అండ్ ఇమాన్యుయల్ ద టాప్ దిస్ థింగ్. అంటే ఉన్న వాళ్ళు స్ట్రాంగ్ ప్లేయర్స్ అంటే ఫిజికల్లీ వాళ్ళు భరణి గారు ఉన్నారు. ఇంకా మనం ఎవరిని మిస్ చేసింది లేదు. మిగతా వాళ్ళందరూ ముగ్గురు లేడీస్ ఉన్నారు, నలుగురు లేడీస్ ఉన్నారు. అండ్ సుమన్ శెట్టి గారు ఉన్నారు. సో వీళ్ళ ముగ్గురు ఆట చూడాలని, ముగ్గురు టుగెదర్ ఫైట్ చేయాలని చాలా మంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. సో ఆ మూమెంట్ రాబోతుంది. అండ్ ఆల్సో యావర్కిను ఇమాన్యుయల్ కి, ఆ సంచాలక్కి చాలా కాంట్రవర్షియల్ ఆర్గ్యుమెంట్ అయింది. సీరియస్ ఆర్గ్యుమెంట్ అయింది. మనకి అన్ని సీరియస్, చాలా చాలా అని ఎగ్జాజరేట్ చేసేసి హైప్ ఇచ్చేసి చెప్పేస్తారు. తీరా మనకి లైక్ ఎపిసోడ్ లో అంత ఉండదు మనకి. బట్ యాజ్ యూజువల్ గా యావర్ అంటేనే ఆర్గ్యుమెంట్, యావర్ అంటేనే టాస్క్, యావర్ అంటే ఒక డిస్కషన్ ఉంటది. యావర్ ప్రతి దానికి ఒక డిస్కషన్ లో వెళ్ళిపోయేవాడు కదా యావర్. మీకు గుర్తుందా? గుడ్ కంటెస్టెంట్, డెఫినెట్లీ స్ట్రాంగ్ ప్లేయర్, బట్ ఒక ఆర్గ్యుమెంట్ ఉండేది యావర్కి ఎప్పుడు. సో అది ఇదా, బట్ జెన్యున్ గానే ఒక తప్పు ఏమన్నా జరిగిందా మనం చూడాలి. సో దీస్ ఆర్ ద అప్డేట్స్ ఫర్ ప్రోమో 1 అండ్ 2 అండ్ 3 కూడా ఇందులోనే కలిపేద్దాం. బట్ ఎక్స్ట్రా ఏదన్నా కలిపితే వస్తే కనుక మనకి ఏదన్నా రివ్యూ చేయాలనిపిస్తే నేను రివ్యూ చేస్తాను. బట్ లైక్ నేను చాలా చాలా అడుగుతున్నాను. ఐ నో నాకు చాలా స్కోప్ ఉంది ఇంప్రూవ్మెంట్ కి, నాకు తెలుసు. బట్ మీరు ఎంకరేజ్ చేయండి. ఐ డెఫినెట్లీ ఇంప్రూవ్. ప్లీజ్ ఓట్ చేయండి. ఐ మీన్ టు సే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.